నమస్తే ఫ్రెండ్స్, నేను మీ గల్లీ యాత్రికుడిని. నా కళ్ళతో చూపిస్తా మా అన్నదాన కార్యక్రమాన్ని. ఎట్లుంటుందో వైపర్యాలు ఉంటుంది మనతో. ఇవాళ ఇచ్చి పడేసిరే మొత్తం. అక్కడ వంటలు జరుగుతున్నాయి, చూపుతున్నాయి. అక్కడ వంటలు అవుతున్నాయి, స్టార్ట్ అయినాయి. పొద్దున్నే తీద్దాం అనుకున్నా కానీ నేను మస్తు బిజీగా ఉండి బిజీ అంటే ఖాళీగానే తిరుగుతున్నా. ఎవడు అడిగాడు రా నిన్ను? ఎవడు అడిగాడు రా? అదే పెద్ద బిజీ మనకు. ఇక మన సంఘం వాళ్ళు అందరూ కూర్చున్నారు ఇక్కడ. హాయపురి ఇక ఇది మన స్పాన్సర్ వాళ్ళు. ఆడెవడో తెలుసుగా మీకు, పవన్ గాడు. ఇది మన గణపతి, మన సనాతన్ మండపు. అక్కడ కూరగాయలు కడిగెత్తురు. చలో, తోడు గణపతులు కూడా బాగా వచ్చినాయి మన దగ్గరికి. ఈ గణపతిలో మీకు చేంజ్ కనబడుతుందా? ఇవన్నీ మన వాళ్ళు కష్టపడి అతుకు పెట్టిర్రు. వీళ్ళు అతుకు పెట్టుకుంటే మనం కష్టపడి చూసుడైంది. మంచిగా ఉందిగా. ఈ గణపతి మీకు నచ్చినట్టయితే కింద లైక్ అయ్యారు మామ. ఇప్పుడే వేనని నచ్చిండు. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు ఇప్పుడే వచ్చిండు. ఏడున్నోరా, ఎందుకురా అబద్ధాలు ఆడుతూ వీడియోలో? హాయ్. సంఘం సభ్యులు అందరు ఉన్నారు. పెద్ద మనిషి కూడా వచ్చిండు, ఇప్పుడే వచ్చిండు. జిమ్గా వచ్చిండు. కండలు ఇవ్వట్రా. ఎలా ఉంది? గట్టిగా ఉంది. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. అడు కూరలు అవుతున్నాయి. మన వంట మనిషిని అడుగుదామా ఏమేం కూరలు అడుగురా. వేక ఏమేం కూరలు ఆడుతున్నాం ఎక్స్ప్లెయిన్ చేయి. నాకు తెలీదమ్మా. ఆదరం దాతారం హరిసంతరాం లోకాభిరామం శ్రీరామం భూయ భూయ నమామ్యం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణోస్తు. శేషానహితన్నేనాతిరోహతి ఏతావారస్య మహిమాదోధ్యాగుచ్చపూరుష ఆదేశ్యామృతం దేవి కృపాదూర్తావదే పురుష పాదేశ్యాభివాప్నః. భగవానికి ఆయురు ఆరోగ్య ఐశ్వర్య అభి విద్య. ఏమేమి వంటలు అయితేనే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడరు. ఇది ఉల్లిగడ్డలు గోలిత్తురు. నెక్స్ట్ కూరని గోలిత్తురు కాదు, ఇది మునక్కాడ చారు అవుతుంది. ఇదేంటిది బీరకాయ గుడాలు ఉన్నాయి. ఇది బీరకాయ కూర. వెంటనే అప్పుడు ఏం లేదు, ఇప్పుడు ఏముంది, ఇప్పుడు చెక్కలు ఉన్నాయి, కాజు. ఇది బగారా రైస్, మిల్ మేకరు, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు అంటే నాకు కూడా తెలియదు. నెక్స్ట్ ఇప్పుడు రైసా, ఇది పచ్చి బఠానీలు. ఇవి ఏం చేస్తారో తెలియదు నాకు చక్కగా. అక్కడ కూరగాయలు పొద్దున్న నుంచి కొడుతుర్రు, ఇంకా అయిపోతలేదు. ఇంకేముందిరా, వేనన్న వచ్చిండు వేస్ట్ గాడు. ఏంటి బ్రో అంత మాట అన్నావు? ఎట్లా తీసుకోవాలో మీకు చూపెడతాను. ఏం లేదు, ఇట్లా పోవాలి. అంతే, తినేయాలి. మాకు తెలుసులేరా. ఇది మన ప్రసాదం. సిరా, పులిహోర. ఇప్పుడే మన సంఘం సభ్యులు పంచాలు పెట్టారు. ఇప్పుడే మమ్మీ కూడా వస్తారు భోజనానికి. లోపల పెడుతుందా సామాను ఇవన్నీ ఇక్కడ పెట్టిర్రు. ప్లేట్లు మూసేసి పెట్టిర్రు.
వీడొక్కడే పొద్దున్న నుంచి ఏం పని చేయందంటే వీడొక్కడే ఆ ఎక్స్ప్రెషన్ ఏంట్రా? ఆ ఎక్స్ప్రెషన్ ఏంటి? సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. కొడితే నా ఛానల్ వస్తుంది. ఇక మొదలెడదామా? ఫుడ్ ఫసక్ పరిస్థితి అయితే అర్థమవుతుందిగా. మొత్తం ఏం లేకుండా అన్న ఇవన్నీ మొత్తం కొలాప్స్ అయిపోయింది. మాకే లేదు తినడానికి. మొదలు పెట్టండి, తగలబెట్టండి సార్. పెట్టండి సార్ నిరంజన్ గారు. ఏమైందంటే సంఘం కాడ అన్నదానం అయిపోయింది. అన్నదానం అయిపోవడం ముచ్చట కాదు, అన్నదానం సక్సెస్ అయిపోయింది. 1:00కి చాలు వేసినాం, 1:20కి అయిపోయింది, 1:25కి మళ్ళీ వేసినాం, 1:40కి అయిపోయింది, 1:40కి మళ్ళీ వేసినాం, 1:02 అయిపోయింది. 3:30కి మేము తిన్నాం. 3:30కి మేము తిన్నాం, అయిపోయింది. అన్నదానం సక్సెస్. ఖతర్నాక్ బ్లాగ్స్ మీ గల్లీ యాత్రికుడు